నేనేం మాట్లాడట్లేదు. అందుకే నేను వింటున్నాను, ముందు వింటున్నాను, కంటున్నాను. నాకు కనబడింది, నాకు వినబడింది, నేను సంఘంతో మాట్లాడుతున్నాను. ఆ అనుభవంలోకి మీరు రాగలిగితే మీ సంఘాలు రేపు ప్రభు రాకల్లో ఒక మహిమ కలిగిన సంఘంగా మీరు సిద్ధపరచగలరు. మీరు సంఘానికి ఒక వరం, మీరు సంఘానికి ఒక గిఫ్ట్. మీరు మనమంతా సంఘానికి ఒక వరమై ఉన్నాం. మనం అనాలోచితంగా సంఘాన్ని నడిపించట్లేదు. యేసుక్రీస్తు ఏ విధంగా వరమై ఉన్నాడో దైవ సేవకుడు కూడా సంఘానికి ఒక వరం. దైవ సేవకుడు లేకపోతే సంఘానికి పరిపూర్ణత లేదు. సంఘాన్ని పరిపూర్ణతలోకి తీర్చిదిద్దగలిగిన వాడు దైవ సేవకుడు. ఆ ఒక్క మాట చదవని ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం నుండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, ఒకటి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. పరిచర్య ధర్మము జరుగుటకు, పరిచర్య ధర్మము కూడా జరగాలి. అలా జరగటానికి ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇదే 5-fold మినిస్ట్రీ అంటారు. ఇది కొందరు అనేది యూనివర్సల్ చర్చ్ ని గురించి మాట్లాడుతున్నాడు. నాట్ లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్, క్రీస్తు సంఘం, సార్వత్రిక సంఘం. అయితే ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘానికి, ఒక సేవకునికి ఈ 5 విధమైన పరిచర్య ధర్మం అవసరం. దీన్నే 5-fold మినిస్ట్రీ అన్నారు. 1 పేపర్ విత్ 5 folds. ఒక సేవకునికి 5 స్వభావాలు. అపోస్తలుడై ఉండాలి, ప్రవక్త అయి ఉండాలి, సువార్తికుడై ఉండాలి, తర్వాత కాపరి అయి ఉండాలి, బోధకుడై ఉండాలి, ఉపదేశకుడై ఉండాలి. అంటే అపోస్తలుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని కనిపెట్టి సంఘానికి ఇస్తాడు. ఈజ్ అన్ అపోస్తల్. పిలువబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు, ఉన్నదంతా విడిచిపెట్టుకున్నవాడు, విశ్వాస జీవితం చేసేవాడు, ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, ప్రభు మీదనే ఆధారపడి ఆయన కొరికి కనిపెట్టుకొని ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన డబ్బు, ఆయన ఇచ్చిన వస్తువు, ఆయన ఇచ్చిన సేవ, ఆయన ఇచ్చిన సంఘం, దాని మీదనే ఆధారపడతాడు. ఒక నడిపింపు ప్రకారంగా ముందుకు సాగుతాడు అపోస్తలుడు. 2 ప్రవక్త, అంటే ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు, హెచ్చరించేవాడు. సంఘంలో అధర్మం జరిగినప్పుడు, క్రమం లేని కార్యాలు జరిగినప్పుడు వెంటనే సరి చేయగలిగిన వాడు. ఖండిస్తే ఆ విశ్వాసం వెళ్ళిపోతాడేమో, దశంభాగం పోతుందేమో, ఇన్కమ్ తగ్గుతుందేమో, కొంతమంది బాధలి. అందుకనే విశ్వాసం ద్వారా కాంప్రమైజ్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు. ప్రవక్త ఆత్మలు లేని సేవకులు. తప్పు తెలిసినా, తప్పు జరిగిన విషయం తెలిసినా, గ్రహించినా, స్పష్టంగా తెలిసినా దాన్ని ఖండించలేకపోతున్నారు సేవకులు. ప్రవక్త ఆత్మ లేని వారు. నంబర్ 3, సువార్తికులు. ప్రధానమైన విషయం, వేళ్ళలో ఓ పెద్ద వేలు ఎలాగో మనకు ఎలా కనిపిస్తుందో సువార్త పరిచర్య చాలా ప్రధానమైంది. సాధ్యమైనంత వరకు మనం అందరికీ సువార్త చెప్పగలిగిన స్థితిలోకి మనం రావాలి. నంబర్ 4, కాపరి. కాపరి అంటే ఏం చేస్తాడు? హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఇది ప్రేమ పరిచర్య. ఒక ప్రక్కన ఖండించడం ఎంత అవసరమో మరో ప్రక్కన ప్రేమ చూపడం అంతే అవసరం. విశ్వాసం ఎంత ప్రేమించాలంటే గుండెల్లో హత్తుకోవాలి. వారు ఎలాంటి వారైనా సరే, దేవుడు నీ చేతిలో పెట్టిన విశ్వాసం ఒక వజ్రం, ఒక అమూల్యమైన రాయి. నువ్వు అలాగే చూడాలి ఆ విశ్వాసిని. వాళ్ళు తోడేలే కానివ్వండి, వాళ్ళు గాడిద వంటి వారే కానివ్వండి, ముందు బాగా మాట్లాడి వెనక నుంచి తంతుంటారు కొంతమంది విశ్వాసం. మా పాస్టర్ గారండి అంటారు, వెనక వెళ్ళి వాడా అంటారు. గాడిద స్వభావం. సింహం లాంటి వారు ఉన్నారు, ప్రతిదాని ఏ పాస్టర్ గారు ఓ అని అరుస్తూ ఉంటారు.
ఎవరు ఏదైనా సరే వారందరినంట అమూల్యమైన రత్నాలుగా చెక్కుకొని గుండెల్లో హత్తుకోమన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. దానినే న్యాయ విధాన పథకం అని రాస్తుంది బైబిల్లో. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్. యాజకుడు గుండెల్లో ధరించాలి, యాజకుడు భుజ స్కంధాల మీద ధరించాలి, యాజకుడు నొసట మీద ధరించవలసినవి. అంటే గుండె మీద ధరించడం అంటే ఏంటి? వారిని ప్రేమించాలి, వారిని హత్తుకోవాలి. ఎలాంటి వారైనా సరే వారిని ప్రేమించగలగాలి. వారి మీద ద్వేషం పెట్టుకోవద్దు, వారి మీద కోపం పెట్టుకోవద్దు. వారిని వ్యతిరేకంగా మాట్లాడినా వారిని సరి చేయగలిగిన స్థితి నీకు రావాలి. వారు ఏమి చేస్తున్నారో వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించు ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగిన స్థాయిలోకి ఎదగాలి. ఇది మన బోధ మాత్రమే కాదు, మన ప్రాక్టీస్ అయి ఉండాలి. సంఘంలో హత్తుకోవాలి, సంఘాన్ని ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టగలిగిన స్థాయిలోకి ఎదగాలి. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఉపదేశకుడై ఉండాలి. లాస్ట్లో బోధకుడు అంటే విషయాన్ని స్పష్టంగా ఒక స్టడీ మాదిరిగా ఏర్పాటు చేసుకొని చక్కగా సంఘానికి బోధించాలి. బూర స్పష్టంగా లేని ఎడల యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు? దైవజనుడు స్పష్టంగా సంఘానికి స్టడీ ఇవ్వకపోతే సంఘం ఏం బలంగా ఉంటుంది? తిన్నవాడే బలంగా ఉంటాడు. సరైన తిండి పెట్టకపోతే ఏ హోటల్ ఎందుకు వెళ్తారు అక్కడికి? ఎంత పెద్ద గ్రాండ్గా హోటల్ పెట్టుకున్నా ఆ హోటల్లో తిండి బాగలేదని తెలిసిన తర్వాత ఆ హోటల్కి పొరపాటున ఎవడు పోవడం, అలవాటు ఉన్నవాడు కూడా మానుకుంటాడు. పాస్టర్ గారు మా సంఘంలో అనేకులు వెళ్ళిపోతున్నారండి అని బాధ. నీకు కలిగి ఉన్న వారిని గట్టిగా పట్టుకో, కాపాడుకో. అందుకు వారికి కావాల్సిన స్ట్రాంగ్ ఉపదేశం, ఒక బలమైన ఆహారం వారికి ఇవ్వ. వాళ్ళు తిని భలే టేస్ట్గా ఉంది పాస్టర్ గారు అంటారు, నువ్వు కొట్టినా పోరు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. పో బయటికి అన్నా వాళ్ళు పోరు. వాళ్ళు చెప్పే మాట ఏంటి? మేము ఎక్కడికి వెళ్తాం పాస్టర్ గారు? ఈ బోధ మాకు ఎక్కడ దొరుకుతుంది? మేము ఇంకెక్కడ వెళ్ళగలం? అరెస్ట్ అయిపోతారు. మీ సంఘాల్లో మంచి ఉపదేశం వారికి ఇవ్వండి, స్ట్రాంగ్ ఫుడ్ ఇవ్వండి. వారిని ఎలాగైనా ప్రభు రాకడికి సిద్ధపరచాలని తీవ్రమైన ఆకాంక్షతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి వర్తమానం పొంది సంఘానికి పంచిపెట్టండి. మీ బోధ విన్న ప్రజలు పక్క సంఘాన్ని కనులెత్తి చూడరు. ఆమేన్, ఆమేన్. మీరు మీ సేవకులు, మీ విశ్వాసులని మంచి ఉపదేశంలో టీచ్ చేయండి, బలపరచండి. ప్రభు రాకడ సమీపముగా ఉంది. మన ప్రాణాత్మ శరీరాలు ప్రభుకు సమర్పించుకుందాం. ఒక ప్రక్కన మనం సిద్ధపడదాం, మరో ప్రక్కన సంఘాన్ని సిద్ధపరుస్తాం. మనం ఎవ్వరు కూడా బలహీనులు కాకుండా జాగ్రత్త పడదాం. ప్రభు మనకి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక్కసారి అందరూ లేచి నిలబడదామా? ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. యేసు ప్రభు తన సేవకుల్ని పిలిచాడు. పిలిచి వట్టి చేతులతో పంపించలేదు, అధికారం ఇచ్చి పంపించాడు. లార్డ్ గేవ్ అథారిటీ. అధికారం ఇచ్చి పంపించాడు. రెండవదిగా యేసు ప్రభు తన సేవకుల్ని పంపటానికి ముందుగా ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, ఈవెన్ సాక్ష్యము కూడా మీరు చెప్పవద్దు, మీరు వెళ్ళి కనిపెట్టండి. పై నుండి శక్తి దిగి మిమ్మల్ని తాకినంత వరకు అడుగులు బయట పెట్టకండి, అభిషేకం లేకుండా సేవ చేయకండి. ఆ రోజుల్లో అపోస్తులు నియమించిన క్రమం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వారు అన్నము తిన్న ఎంగిలి ఇస్తర్లు కూడా తీయటానికి వీలు లేదు అన్నారు. తిని పెట్టిన ఎంగిలి ఇస్తర్లు కూడా తీయటానికి వారు వీలు లేదు. అలా తీయటానికి
ఆత్మ పొందుకున్న వాడే ఉండాలి అని బైబిల్లో రాసిన మాట అది. ఒక విషయం మీరు ఆలోచన చేయండి. ఎంగిలి ఇస్తర్లు తీయటానికే ఒక అభిషేకం అవసరమైతే, పరిశుద్ధులకు పరిచయం చేయటానికి ఒక అభిషేకం అవసరమైతే, క్రొత్త నిబంధన సంఘాన్ని కట్టడానికి ఎంత అభిషేకం అవసరం మనకి, ఎంత బలమైన ఆత్మ నింపుదల మనకు అవసరం. మన బలం కాదు, నీ శక్తి కాదు, నీ డబ్బు కాదు, నీ టాలెంట్ కాదు, నీ సామర్థ్యం కాదు, ఇది నా ఆత్మ చేత జరగాలి. ఇది నా ఆత్మ చేత జరగాలి. ప్రత్యక్షపు గుడారంలో అభిషేక తైలాన్ని తీసుకొని మొదట దైవజనుని అభిషేకించి, అదే అభిషేక తైలములో కొంత తీసి, ఈ యాజకుడు ఎక్కడ సేవ చేయబోతున్నాడో ఆ గుడారంలో ఆ ఉపకరణాలన్నిటిలో కూడా అభిషేక తైలంతో వాటిని అభిషేకించమన్నాడు దేవుడు. గుడారాన్ని అభిషేకించాలి, ఆ గుడారంలో సేవ చేసే సేవకుని అభిషేకించాలి. అంటే పాఠం ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? అభిషేకించబడిన సంఘానికి అభిషేకించబడిన సేవకుడు కావాలి. అభిషేకించబడిన సేవకుడు కావాలి. ఇప్పుడు ఒక్కసారి మన ప్రభు వైపు చూస్తాం. లార్డ్, ఒక సరైన అభిషేకం నాకు కావాలి, ఒక సరైన అభిషేకం కావాలి. ఇంకా నీ చిత్తం సంపూర్ణంగా నా సేవలో జరగట్లేదు, నీ సంకల్పం నా సేవలో ఇంకా జరగట్లేదు, నీ ఉద్దేశం నేను పూర్తిగా నెరవేర్చట్లేదు, బలహీనమైపోతున్నాను, నా స్వార్థం కొరకు నేను బ్రతుకుతున్నాను, సంపాదించటానికి బ్రతుకుతున్నాను, అయ్యో నా కుటుంబం పోషించబడాలని సేవ చేస్తున్నాను. ప్రభువా, ఒక సరైన అభిషేకం ఇచ్చి, బ్రతకటానికి సేవ కాదు, సేవ చేయటానికి బ్రతికే కృప నాకివ్వండి రాజా. సేవ చేయటానికి బ్రతికే కృప నాకివ్వండి. హల్లెలూయా, నీకు స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ దాసులందరినీ అభిషేకించండి. ఓ ప్రత్యేకమైన కృప ఇప్పుడు దిగి రానివ్వండి. నీ దాసులందరిలో మంట పుట్టనివ్వండి, మంట పుట్టనివ్వండి రాజా. మా సొంత ఆలోచన ప్రకారంగా కాదు నాయనా, నీ ఆలోచన ప్రకారంగా మేము సేవ చేయాలి, నీ నడిపింపు ప్రకారంగా సేవ చేయాలి. ఆనాడు మోషే సొంత ఆలోచన ప్రకారంగా సేవ చేస్తే ఒక్క ఐగుప్తులు, ఒక్క ఇశ్రాయేలును రక్షించలేకపోయాడు. నడిపింపు ప్రకారంగా సేవ చేస్తే ఒక్క ఇశ్రాయేలుని ఉంచలేకపోయాడు ఐగుప్తులో. అందరినీ తీసుకొచ్చేసాడు బయటికి, ఒక్కడు మిగలేదు. సొంత ఇష్ట ప్రకారంగా చేసినప్పుడు ఒక్కడు రక్షింపబడలేదు. దేవుని నడిపింపు ప్రకారంగా చేసినప్పుడు ఒక్కడు మిగలలేదు, అందరూ బయటికి వచ్చారు. ప్రభా, అలాంటి నీ నడిపింపు నాకు కావాలి ప్రభా, అలాంటి అభిషేకం కావాలి ప్రభా. ఈ విజయవాడ పట్టణాన్ని మేమందరం కదిలించాలయ్యా, మేమందరం కదిలించాలి ప్రభా. ఈ పట్టణాన్ని కదిలించాలి స్వామి. ఈ పట్టణానికి ఒక సవాలుగా జీవించాలి. ఈ పట్టణం కదల్చబడాలి. అతి అభిషేకం పంపు రాజా, అతి అభిషేకం పంపించు రాజా, అతి అభిషేకం పంపించు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మామూలు సేవ వద్దయ్యా, ఈ మామూలు సేవ వద్దయ్యా, మామూలు ప్రసంగాలు వద్దయ్యా. ఇక ఉన్న సంఘం మామూలు సంఘంగా ఉండవద్దు. ఒక రూపాంతరం పంపించండి, ఒక మార్పు పంపించండి. అగ్ని జ్వాలలో పిలిచో, అగ్ని జ్వాలలో పిలిచో, అగ్ని వేయటానికి వచ్చో. అట్టి అగ్ని నా గుండెల్లో మండనివ్వండి, అట్టి అగ్ని నా గుండెల్లో మండనివ్వండి రాజా. అలాంటి అగ్ని నా గుండెల్లో మండనివ్వండి రాజా.
యేసయ్యా, యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. దైవజనులారా, మిమ్మల్ని ఎవ్వరూ ప్రోత్సహించకపోవచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ ధైర్యపరచకపోవచ్చు, కానీ ఒకటి గుర్తు చేసుకో, నిన్ను పిలిచిన వాడు మనిషి కాదు. నిన్ను పిలిచిన వాడు నిన్ను పిలిచి నీలో ఆ సత్కార్యమును క్రియని సంపూర్ణంగా ముగించగలిగిన వాడు పిలిచాడు. ఆమేన్, ఆమేన్. నేను విడిచిపెట్టేవాడు కాదు. అధైర్యపడకు, ఆత్మలు లేరని బాధపడకు, జేబులో డబ్బులు లేవని బాధపడకు, జేబులో డబ్బులు లేక చచ్చిపోవటానికి ఇష్టపడకు, ఎదుటి వాని దగ్గర చేతులు చాపకు, ఎవరిని పైసా అడగకు. నిన్ను పోషిస్తాడు దేవుడు, నీ అవసరాలు తీరుస్తాడు దేవుడు. నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మకష్టం. ఒక తీర్మానంలోకి వస్తా. ప్రభువా, ఇంతకాలం అయిపోయింది సేవలో, మరి నా సేవలో నీవేమైనా తృప్తి పొందుతున్నావా? నా సేవ, జరిగిన సేవ విషయంలో నీకేమైనా తృప్తి కలిగిందా ప్రభువా? నిన్ను వశపరచుకోగలిగినానా? ఎన్నిసార్లు నిన్ను దుఃఖపరచాను ఒక సేవకునిగా ఉండి, ఎన్నిసార్లు నేను ఆయాసపరిచాను, ఎన్నిసార్లు నేను అవమానపరిచాను, ఎన్నిసార్లు నీ పేర్లు కిందికి దించాను ప్రభు. నేను ప్రభు, ఈ దినం మొదలుకొని ఒక మాలో నా చీప్ మెంటాలిటీని తీసేయండి ప్రభా. మీ దృష్టికి యథార్థమైన సేవ చేసి అనేకులను నీ రాజ్యానికి సిద్ధపరిచే కృప మాకు దయచేయమని, ఒక ప్రత్యేకమైన అభిషేకం దయచేయమని ఇక్కడ ఉన్న దాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ప్రతి సేవకుని బలపరిచి అభిషేకించి సిద్ధపరచుమని, మా ద్వారా వేల కొలది ఆత్మలను సిద్ధపరచమని, ఈ కూడికను ఏర్పాటు చేసిన స్థానిక దైవ సేవకుని బట్టి స్తోత్రాలు. ప్రభా, పీటర్ పాస్టర్ గారిని మీరు ఆశీర్వదించండి. ఇదిగో సేవకునిగా మేమందరం కలిసి ఆశీర్వదిస్తున్నాం. మీ కుమారుని దీవించండి, మీ కుమారుని సేవను దీవించండి, మీ కుమారుని సంఘ విశ్వాసులను దీవించండి, వారి పరిస్థితులను దీవించండి, వారి ఆర్థిక వ్యవస్థను దీవించండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, శరీర సంబంధమైన ప్రతి దీవెనలతో వారిని నింపి కనపరచండి. ఆ ప్రకారంగానే సేవకులందరినీ ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులకును కూడి ఉన్న తన దాసులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుస్తాం. థాంక్యూ జీసస్. అందరికీ వందనాలు.